నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారి బస్ యాత్ర ఈరోజు అన్నమయ్య జిల్లాలో జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గం, ఒక బహిరంగ సభ. రేపు తిరుపతి జిల్లా పూతలపట్టులో ఈ బహిరంగ సభ, ఎల్లుండి 4వ తేదీ తిరుపతి జిల్లా నాయుడుపేటలో స్వర్ణముఖి నదికి 1 కిలోమీటర్ దూరంలో నాయుడుపేట సైడ్ హైవే కానుకొనే 20 ఎకరాల స్థలంలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పక్కనే ఇంకొక 10-15 ఎకరాల్లో పార్కింగ్ కోసం అని భూమిని కూడా అంతా చదును చేసి రెడీ చేస్తున్నారు. ప్రతి జిల్లాలో అనూహ్య స్పందన అనేది తప్పు పదమేమో, ఆదరించే ప్రజలు ఉన్నప్పుడు, అభిమానించే కార్యకర్తలు ఉన్నప్పుడు, నమ్మిన నాయకులు ఉన్నప్పుడు ఇది ఊహించిన ఉప్పెనే. 4 సిద్ధం సభలు రాష్ట్రం అంతా కవర్ చేశారు. దేనికి తీసిపోనంతగా ఒక్కొక్క మేమంతా సిద్ధం సభ ఒక పార్లమెంట్లో ప్రజలు తండోపతండాలుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని, మాటలు వినాలని, ఆయన మీదున్న నమ్మకాన్ని రుజువు చేస్తుంది. విలేకరుల మిత్రుల ద్వారా తిరుపతి జిల్లా ప్రజలందరికీ విన్నవించుకుంటున్నా, ఎల్లుండి నాయుడుపేట సభకి అందరూ వచ్చి దిగ్విజయం చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన మాటలు విని ఉత్తేజపరుతులై పై నెల 13వ తేదీ జరగబో ఎన్నికల్లో అందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేసి వై నాట్ 175 అనే నినాదంతో ప్రతి ఒక్క సీటు భారీ మెజారిటీతో గెలవాలి. మన తిరుపతి జిల్లాలో 7 నియోజకవర్గాలు గెలవాలి. మన వెంకటగిరి నియోజకవర్గం అత్యంత ఎక్కువ మెజారిటీతో గెలవాలని మీ అందరి సహాయ సహకారాలు, ప్రజల మద్దతు మన వైపు ఉంది. ఈ 40 రోజులు వాళ్ళ మధ్య ఉంటూ దాన్ని సాకారం చేయాలని కోరుకుంటున్నాను. వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతిపక్షం ఎలాంటి చర్యలకు పాల్పడుతుందో మనకు అర్థమవుతుంది. దీన్ని కూడా హీనమైన చర్యలు అంటారు, హేయమైన చర్యలు అంటారు. మస్తాన్ యాదవ్ గారి అభిమాని రమణయ్య యాదవ్ చేతులు పట్టుకొని ఇద్దరు అటు ఇటు మధ్యలో కండువా వేసి మా పార్టీలో చేరాడు అని సంకలు కొట్టుకుంటున్నారు. నాకు అసలు అర్థమే కావటం లేదు. కండువా వేసినంత మాత్రాన అది బలవంతంగా మీ పార్టీ వ్యక్తి అవుతాడా?
అరగంటలో స్వచ్ఛందంగా పక్కన కూర్చొని నేను పార్టీలో చేరలేదు, తెలుగుదేశంలో చేరలేదు, నన్ను బలవంతంగా కండువా వేశారు, నేను మస్తాన్ యాదవ్ గారి అభిమాని నేను అని స్పష్టంగా చెప్పాడు. సిగ్గనిపించాలి. ఆల్రెడీ ప్రతి ఊర్లో సొంత పార్టీ నాయకులకి, సొంత పార్టీ క్యాడర్కి, సొంత పార్టీ అభిమానులకి కండువాలేసి మేము కొత్తగా పార్టీలో చేర్చుకున్నామని రోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తారు. ఎవరయ్యా వీళ్ళు ఈ విధంగా బలవంతంగా కండువా వేసిన వాళ్ళ? మీకు అంతకన్నా దొరకటంలా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం ముందు ఎన్ని పార్టీలు కలిసినా అన్ని అతుకులు బతుకులే. ఒక్కొక్క నియోజకవర్గంలో ఇలాంటి కొత్త టక్కుటమారు. అరగంటలో స్వచ్ఛందంగా అతనే తెలియజేశాడు, నేను పార్టీలో చేరలేదు. సొంత మండలం డక్కిలి, అరుణాచలం ఏదో రమ్మన్నారు, ఊరి విషయాలు మాట్లాడదామన్నారు. షాల్ కప్పుకొని పక్కన నిలబడితే ఫోటో, పార్టీలో చేరాట, దానికి మళ్ళీ పెద్ద పబ్లిసిటీ. ఈరోజు మా దగ్గరికి వచ్చి వివరణ ఇచ్చాడు, తెలియజేసుకున్నాడు. అపోహలు తొలగించాలి, దీన్ని పబ్లిసైజ్ చేయాలని కాదు. ఇలాంటి చర్యల వల్ల మీ పార్టీ బలోపేతం కాదు. పార్టీ బలంగా ఉండాలంటే ప్రజలకు మేలు చేయాలి, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ప్రజల సంక్షేమం కోరాలి. మాయ మాటలు మభ్యపెట్టేది ప్రజలందరూ గుర్తిస్తున్నారు. అందుకే పోయినసారి ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఇది ప్రజా తీర్పు. మే 13న ప్రజలిచ్చే తీర్పు ఇది. రెండు 2019లో మా మేనిఫెస్టో చదవక ముందరే ఎనిమిది నెలల ముందర అప్పటికిస్తున్న ఒక నెల పెన్షన్ 1000 రూపాయలని 2000కి పెంచుతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎలక్షన్కి ఒక నెల ముందర అప్పటి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ 1000ని, ఆ 1000 రూపాయలని 2000 రూపాయలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఆయన ఉన్న 60 నెలల్లో ఒక్క నెల మాత్రం 2000 ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఈ 2000ని పెంచుకుంటూ 3000 చేస్తారు. తెలుగుదేశం హయాంలో ఒక్క నెలే 2000 ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం పెంచుతూ పోతూ 3 నెలలకి చేర్చాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.
సచివాలయ వ్యవస్థ స్థాపించాడు. ఇంటింటికి అందజేసే వాలంటీర్ వ్యవస్థని కనుగొన్నాడు. ఇదివరకు లేదు. ప్రజలు దాని ఫలాలు అనుభవించారు. వాలంటీర్లు కుటుంబంలో ఒకరిగా మమేకమయ్యారు. ఈరోజు వృద్ధులు, వికలాంగులు వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వకూడదని 4 నెలలుగా లెటర్లు రాస్తూ ఎలక్షన్ కమిషన్ ద్వారా విజయం సాధించాము ఒక ఆర్డర్ తెప్పించి ఈ పంపకాలు వాలంటీర్స్ ద్వారా జరగకూడదు అని. ఇప్పుడే చెప్పారు గుడిచెర్ల వెంకటయ్య తిరుపతిలో ఉండి 1వ తేదీ పెన్షన్ వస్తుందని వెంకటగిరికి వచ్చి ఇంటికి వచ్చి ఇవ్వటం లేదని తెలుసుకొని సచివాలయంకి వెళ్ళి వయసు రీత్యా, వాతావరణ రీత్యా ఏదైనా కారణమైంది, కానీ ముఖ్యంగా ప్రతి నెల ఇంటికి వచ్చే ఇస్తున్న ఆ పెన్షన్ ఈ నెల ఇవ్వటం లేదు అనే మనోవ్యధ దీంతో చనిపోయాడు. తప్పకుండా ఇది హత్య. చంద్రబాబు గారే ఈ హత్య చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెన్ని చేస్తారు? ప్రతిదానికి చంద్రబాబు గారు బాధ్యులు. ఏం ఆనందం అది! 55 నెలలు ఈ పెన్షన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంటింటికి వెళ్ళటం 2 నెలలు ఆపినంత మాత్రాన ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోతారా? ఏం సాధిస్తున్నారు? మన కొంప మీదకే వచ్చిందని ఒక వినతి పత్రం, లేదు మీరే ఇంటికి వెళ్ళి ఇవ్వాలి అని. ప్రజలు అంతా గమనిస్తున్నారు. ప్రజలకి అంతా తెలుసు. ఎలక్షన్ కమిషన్ వికలాంగులకి, వయోవృద్ధులకి, మరీ నడవలేని వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇమ్మని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడే మా కౌన్సిలర్ చెప్పారు 250 మంది వాలంటీర్స్ ఉంటే వాళ్ళకే టైం పడుతుంది. సచివాలయం సిబ్బంది చాలదు. మిగతా వారు సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవాలి. మీ ద్వారా తెలియజేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ టౌన్లో ఉన్న 25 కౌన్సిలర్లు, లీడర్లు ప్రతిరోజు మేము ఈ 14 సచివాలయాల్లో వచ్చిన వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి వారికి మజ్జిగ, మంచినీళ్ళు సరఫరా చేసి ఆ పెన్షన్ టైంకి ఎక్కువ సమయం అక్కడ స్పెండ్ చేయకుండా, అక్కడ ఉండకుండా వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నామని మేమందరం మాటిస్తూ ఉన్నాం.
ఇళ్ళకి వెళ్ళాల్సిన దగ్గర కూడా మేమే దారి చూపిస్తాం. ఎందుకంటే ప్రతిపక్షం మర్చిపోయింది ప్రజలంటే ఎలా ఉంటారో తెలీదు, ఎక్కడ ఉంటారో తెలీదు. ప్రజల పక్షాన ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే మా అధినేత అన్నాడు, రేపు జరగబో యుద్ధం కూడా ప్రజలకు పెత్తందారులకు మధ్య. విలేకరుల సమావేశం ముగిసిన తర్వాత మేమందరం బంగారుపేటకు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తూ మీరు కూడా మాతో రావాలని కోరుకుంటూ అందరం కలిసిపోదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షానే ఉంటుంది, ప్రజల పక్షానే ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ నష్టపరిహారం ఏదైనా ఉన్నా కూడా మా పెద్దలు నిర్ణయిస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన ఈ నెల 1వ తేదీ నుంచి వాలంటీర్స్ పెన్షన్స్ ఇవ్వకూడదు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న కారణంగా చాలామంది పెన్షనర్స్ అందరూ బాగా దిగుపడుతున్నారు. అని రేపటి నుంచి సచివాలయాల్లో పెన్షన్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడే మనకు టీవీలో కూడా వస్తుంది. రేపటి నుంచి 6వ తేదీ దాకా పెన్షన్స్ అందరికీ ఇస్తారు. కానీ మనూరులో జరిగిన సంఘటన చాలా బాధాకరం. పెన్షన్స్ ఇవ్వరేమో అని ఆయన బాధతో ఒక ఆయన చనిపోవడం జరిగింది. పెన్షన్స్ ఇస్తారు, అందరికీ సచివాలయంలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాలంటీర్స్ ఇవ్వకూడదని మనకు ఇతరులు కంప్లైంట్ చేయడం ద్వారా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ప్రజలందరూ గమనించాలి. మీరు ముఖ్యంగా పెన్షనర్స్, మన అవ్వాతాతలు, మీరు ఏం దిగులు పెట్టుకోవద్దు. మీ అందరికీ పెన్షన్ ఖచ్చితంగా అందుతుంది. సచివాలయంకి వెళ్ళి మీరు పెన్షన్ తీసుకోవచ్చు. అందరూ మన వాళ్ళందరూ మీకు దగ్గరగా ఉంటారు. ఎవరైతే లేవలేకుండా అసలు సచివాలయంకి రాలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్ ఇస్తారు. మనూరులో జరిగిన సంఘటన చాలా బాధాకరం. కానీ ఇలాంటి ఇంకెక్కడా జరగకుండా ముందుగా అందరికీ తెలియజేస్తున్నాం. పెన్షన్స్ అందరికీ వస్తాయి. ఎటువంటి దిగులు ఏమీ పెట్టుకోవద్దు. మీరందరూ కూడా జగనన్నకి ముఖ్యం. మీ అందరి కోసమే ఈ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఎలక్షన్ కారణంగా, ఇతరుల అభిప్రాయం కారణంగా పెన్షన్స్ వాలంటీర్స్ ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో మన జగనన్నకి ఎటువంటి సంబంధం లేదు. మీ అందరూ కూడా పెన్షన్స్ అంతాయి సచివాలయంలో అందుబాటులో ఉండి అక్కడ వచ్చి తీసుకోవచ్చు. కాబట్టి మన పెద్దవాళ్ళు, ఎవరైతే వికలాంగులు, వితంతువులు వీరందరూ ఉన్నారో మీ అందరూ ఖచ్చితంగా పెన్షన్ ఇస్తారు. రేపటి నుంచి సచివాలయంలో ఇస్తారు. మీరు దీన్ని మనసులో పెట్టుకొని మీరందరూ తీసుకోవాలి. ఎటువంటి బాధ పెట్టుకోని అవసరం లేదు. అలాగే మనకు జరిగే సీఎం ప్రోగ్రామ్ కూడా మనమందరం, మనకు దగ్గరలో నాయుడుపేటలో జరిగే సీఎం ప్రోగ్రామ్ కూడా మన రామన్న చెప్పినట్టు మనమందరం ఆ ప్రోగ్రామ్ని కూడా విజయవంతం చేయాలి. సమావేశానికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, మా నాయకుడు రామకుమార్ రెడ్డి గారికి, ఇచ్చేసిన కౌన్సిలర్లకు, కార్యకర్తలందరికీ నా నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నాం, పెన్షన్ల విషయంలో అవాతాదల్ని, అక్కాచెల్లమ్మల్ని, వికలాంగుల్ని, అందరిని, వృద్ధులు కూడా ఎంత ఇబ్బందికి, ఎంత టెన్షన్కి గురయ్యి ప్రాణాలు పోగొట్టుకునే స్థితికి వచ్చారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదా? ప్రజల్ని మారి ఇబ్బంది పెట్టి, ప్రజలను భయపెట్టి ఓట్ చేసుకోవాలని తెలుగుదేశం ఎత్తుగడలు వేయటం చాలా బాధాకరం. ఇకనైనా వాళ్ళు ఈ ఎత్తుగడలు మాని ప్రజల క్షేమాన్ని కోరుకోవాలని నేను కోరుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజలలో మనిషి, ప్రజల కష్టాలు సుఖాలు తలుచుకునే మనిషి. ఆయన నిర్ణయాలంతా ప్రజలు హర్షించే విధంగా ఉంటాయి. ఈ కార్యక్రమానికి మనం వచ్చడం కూడా ఎంత బాధపడతామంటే 3 రోజులుగా చూస్తున్నాం. మనం ఏ ఒక్క అవ్వాతాత ఎక్కడ పోయినా, నాయన ముందు చంద్రబాబు నాయుడు మమ్మల్ని రప్పిస్తున్నాడు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరము, అదే మరి మేము తీసుకోవాలంటే మాకు ఇంత ఇచ్చానంటే మేము తీసుకోగలుగుతాం నాయన, మా పెన్షన్ పొలం మేము తీసుకోలేమేమో,
మా కళ్ళకి తెచ్చిరేమో అని ఎంత బాధపడుతున్నారంటే ఆ బాధకు ఒక చోట ముసలాం మాట్లాడితే నాకు కళలు చూసినాయి. నా పెన్షన్ రాదు అని ఆవేదన వ్యక్తం చేస్తుంటే ప్రాణం పోయే ముసలాం మనసులో పడుకోలేదే ఆ మనసులో ఎంత బాధ ఉంటుందో. ఈ విధంగా రాష్ట్రంలో ఎంతమంది బాధపడుతున్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ మంచి అనుకుంటున్నారా? మీరు ఏం చేసినా 2024లో ఈ పేద ప్రజలంతా హత్కాల పొందిన ప్రతి ఒక్క సామాజిక వర్గాల చెందిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. 2024లో మీరు ఒక్కరుగా వచ్చేది పోటీ చేయడం మీకు ధైర్యం లేక నాకు 40 సంవత్సరాలు సర్వీసు, నేను 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నాను అని చెప్పుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలలో అంతమంది మన్నలు సంపాదించుకోలేకపోతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటున్నారు వీళ్ళు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఉండని. అవును, ఆయన అడిగింది ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఒకసారి పంచుకుని అవకాశం మీరు ప్రజలు ఇచ్చారు ఒక్కసారి అవకాశాన్ని. ఆ అవకాశాన్ని ఇచ్చారు. ప్రజలను ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. ప్రజల మనిషిగా శాశ్వతించుకున్నాడు. ప్రజలను మనల్ని పొందినాడు. ఇంక ఎన్నిసార్లైనా ఒకసారి ఎన్నిసార్లు గెలిపిస్తూనే ఉంటారు ఆయన్ని. మీరందరూ కట్టుకట్టుకుని వరుసగా గుంపులో మీరు యుద్ధానికి వస్తున్నారు. ఆయన ఉందా మేము యుద్ధం చేయాలి, ప్రజలు సిద్ధంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి మేము యుద్ధం చేయబడ్డా ఆయన ప్రజలకు దండం పెట్టుకోవడం ఆయన పని. నేను చేసిన పని, నేను ఇచ్చిన వాగ్దానాల్ని నేను నెరవేర్చాను, ఫలాను చేశాను అని ప్రజలు చెప్పుకొని ముందు పోవడం ఆయన పని. అంతమంది ఇంకేం లేదు. మీరు ఎన్ని కుయుక్తులు పొందినా, ఎన్ని టక్కర పనులు చేసినా, ప్రజలు ఎన్ని మోసం చేయాలన్నా, ఓటింగ్లు అడ్డుకోవాలన్నా అవి ఆగు. 2024లో గంట బనాయించి జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలు గెలుస్తాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. అవ్వతాతలకి మళ్ళీ వాళ్ళ ఇంటికే పంపించి ట్యాక్స్ ఇప్పిస్తాడు. ఒకవేళ మీరు అడ్డుకున్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మనసు కాదు. అది ప్రజల మనిషి, ప్రజల పక్షాలు నిలబడే మనిషి, ప్రజల కష్టాలు తెచ్చిన మనిషి. ఇప్పుడు మీరు చెప్తుంటే ఆ బాధ ఆయన కుమిలిపోతున్నాడు. అయినా ఇప్పుడు సీరియల్ పరిస్థితి ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఒకసారి ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు, రేపు 6వ తేదీ వరకు పెన్షన్లో మీరు పోయి చూసుకోండి. అప్పుడు దాంట్లో కూడా వికలాంగులకి మరీ పురుగుతున్న మంచంలో పడుకునే వాళ్ళు కూడా ఇంటికి బియ్యమని ఏర్పాటు జరుగుతాయి. ఇంక ఎప్పటికీ మీరు భయపడే అవసరం లేదని ప్రజలకి, వికలాంగులకి, వృద్ధులందరూ మేము తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడు మీ ఇంటికే వస్తుంది. చంద్రబాబు నాయుడు కుట్రలు పడినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. మీరందరూ ఓట్లు వేస్తారు, ఆయన సీఎం అవుతాడు. మళ్ళీ పథకాలన్నీ మీ ఇళ్ళకే వస్తాయి తెలియజేస్తూ ఈ అవకాశం ఉన్న పెద్దలకి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాం. రామకుమార్ రెడ్డి గారికి, మన మండల చైర్మన్ గారికి, మిగతా నాతోటి అందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియాకి, మన ప్రెస్కి నమస్కారాలు. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాల్లో భాగంగా ఆయన ఇచ్చినటువంటి హామీల్లో పెన్షన్ని 3000 వరకు పెంచుకోతామని ఆనాడు ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగింది. దాంట్లోనే భాగంగానే ఈ సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్లు పెట్టడం జరిగింది. ఈ వాలంటీర్లందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే 1వ తేదీ ఉదయాన్నే 5 గంటకంతా కూడా పెన్షన్లు ఇవ్వటం అనేది జరుగుతుండేది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ పెన్షన్ పద్ధతిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా 5 గంటకి అవ్వాతాతలకైతే అక్కలు కానీ అందరూ కూడా ఇస్తున్నారు. కానీ ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి కుట్రలో భాగంగా వాలంటీర్లంతా కూడా వాళ్ళు అక్కడ వేసేయటం, దాంట్లో భాగంగా ఎన్నికల కమిషన్ చెప్పడం ద్వారా ఈ అంతా కూడా వాళ్ళకి పెన్షన్ ఆఫ్ చేయటం, వాళ్ళ ద్వారా చేయటం జరిగింది. కాబట్టి ఇది ప్రతి అవ్వాతాతలైతేనేమి, వికలాంగులైతేనేమి, వృద్ధులైతే కూడా ఈరోజు సచివాలయం దగ్గరికి రావాలన్నా కూడా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు వచ్చి అక్కడ తీసుకోవాలంటే అయినా కూడా వాళ్ళందరూ కూడా పాపం ఈరోజు 1వ తేదీ అనగానే వాళ్ళకి వచ్చేది. వాళ్ళు వచ్చి ఈరోజు ఇక్కడ మన ఫోటో వార్డులో మనం అక్కడ అతను చాలా బాధాకరమైన విషయం అది. కాబట్టి ఇటువంటి చర్యలను ఇవన్నీ కూడా మనం వాలంటీర్ ద్వారానే జరిగితేనే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతారు. ఈ వాలంటీర్ వ్యవస్థని మళ్ళా అందరిని కూడా కంటిన్యూ చేస్తారు, సచివాలయం చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు అవతాతలు కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి గతంలో జన్మభూమి కమిటీల ద్వారా ఇచ్చినటువంటి వారికి ఎవరన్నా చనిపోతే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరందరూ కూడా ప్రజలందరూ కూడా అవతాతలందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఇక్కడ మన నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారికి, మన అభ్యర్థి అయినటువంటి నేదురుమల్లి రామకుమార్ రెడ్డికి ప్రతి ఒక్కరు కూడా వారందరూ కూడా మంచి మెజారిటీతో ఇక్కడ గెలిచి 175లో
మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంని చేసి ప్రతి ఒక్క పేదవాడి కూడా కన్నటువంటి కళలన్నీ కూడా నిజం చేసేటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పని భారతదేశం మొత్తం మీద కూడా ఈరోజు ఈ సచివాలయ వ్యవస్థనైతేనేమి ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. అటువంటి దాంట్లో వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అండగా ఉండాలని ప్రతి ఒక్క అవతాతలని ప్రతి ఒక్కరిని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మొదటగా మన బంగారుపేట వెంకటగిరి పట్టణంలో బంగారుపేటలో ఒక వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నటువంటి చేనేత వర్గాలకి సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి గుడిచెర్ల వెంకటయ్య గారు నిన్న చనిపోవడం జరిగింది. ఆయన ఎందువల్ల చనిపోయాడు, ఆ చనిపోవడానికి ముందు ఆయన మానసికంగా ఎటువంటి సంఘర్షణకు లోనయ్యాడనే విషయం మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా అవ్వాతాతలు ఎవరు ఇబ్బంది పడకూడదన్న మంచి ఉద్దేశంతో నేరుగా వారి ఇంటి దగ్గరికే 1వ తేదీ ఉదయం కల్లా పెన్షన్లు అందించే కార్యక్రమం చేసేవారు. ఇది నిరంతరాయంగా 4.5 సంవత్సరం పాటు కొనసాగింది. ఎప్పుడైతే ఆయన తిరుపతి నుంచి వచ్చి బంగారుపేటకు వచ్చి పెన్షన్లు ఎవరంట వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చి అనే విషయం తెలిసిన తర్వాత ఆయన ఆదుర్దాతో సమీపంలో ఉన్నటువంటి సచివాలయానికి ఎండలో వెళ్ళడము, తర్వాత ఏం జరిగిందో ఏమో ఆయన చనిపోవడం జరిగింది. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరం క్రితం తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత గొప్పదో ఈ యొక్క సంఘటన తెలియజేస్తూ ఉంది. అలాగే ఈరోజు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి కురుగొల్ల రామకృష్ణ గారు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక వినతపత్రము కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే, ఇది కూడా సోషల్ మీడియా ద్వారా న్యూస్ ద్వారా మేము తెలుసుకున్న అంశం ఏంటంటే, వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయకూడదని చెప్పి ఈరోజు ఇచ్చారు వెంకటగిరిలో. మరి నిన్న పెద్ద ఆయన చనిపోయాడు. సరే, ఎలక్షన్ కమిషన్కి ఎవరు రిపోర్ట్ చేశారనేది అందరికీ తెలుసు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలకి సౌకర్యవంతంగా మంచి చేయాలనుకుంటున్నారా, లేకపోతే 2019కి ముందు వృద్ధులు వికలాంగులు రోజుల తరబడి పెన్షన్ కోసము ఆఫీసు చుట్టూ తిరిగినటువంటి పరిస్థితులకి మళ్ళా వెనకటి రోజులకి తీసుకెళ్లాలనేసి అనుకుంటున్నారా? ఈ యొక్క చిన్న విషయంలో మీ అందరికీ వెంకటగిరి ప్రజలందరికీ క్లారిటీగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే వార్తల్లో చూస్తుంటే ఆయన ఏం చెప్పాడు అందరికీ ఇక్కడ తెలుస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది. అలాగే ఒక చిన్న విషయం చెప్పదలిచాను. మన వెంకటగిరి మున్సిపాలిటీలో 5,900 చిల్లర పైచిలుకు పెన్షన్లు ఉన్నాయి. 1,89,00,000 దాకా పంపిణీ చేయాలి. ఇంత డబ్బులు పంపిణీ చేయాలంటే ప్రజలందరికీ వెంటనే డిస్పాచ్ చేసి వాళ్ళ వృద్ధులకి వికలాంగులకు అందించాలంటే 272 మంది వాలంటీర్లు వెంకటగిరి పట్టణంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు. 2-3 రోజులకల్లా క్లియర్ చేసేవాళ్ళు. మరి ఈరోజు 272 మంది వాలంటీర్లను పక్కన పెట్టి 10 మంది ఉన్నటువంటి మున్సిపల్ బిల్ కలెక్టర్లు వెంకటగిరి మున్సిపాలిటీలో 10 మంది మాత్రమే ఉన్నారు. ఈ 10 మంది వాళ్ళు సచివాలయం దగ్గర లేదా సచివాలయ సిబ్బందితో కూడా కనుక్కుంటే ఒకరో ఇద్దరు దానికి అలాట్ చేస్తే 14 సచివాలయాలు 14 28 మంది, ఇదొక 38 మంది. ఎన్ని రోజులు పంపిణీ జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు 2019కి ముందు తంబులు ఏలు ముద్దలు లేనప్పుడు సంతకం పెట్టించుకొని ముద్ర వేసుకొని ఇచ్చేదానికే అంతంత టైం పడితే ఇప్పుడు ఇంకెంత టైం పడుతుంది? అన్ని రోజుల పాటు వృద్ధులు సచివాలయాల వైపు తిరగలరా? కనీసము కొద్దిగానూ ఆలోచించి తెలుగుదేశం ప్రభుత్వం వారి అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వృద్ధుల యొక్క పడే బాధలనైనా అర్థం చేసుకొని ఇటువంటి చర్యలకు పూనుకోకుండా ఉండుంటే ప్రజలందరికీ మేలు చేసిన వారైతారు. ప్రజలందరూ గమనిస్తున్నారు ఈరోజు. అలాగే ఆయన చెప్తున్నారు, ఈరోజు 13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకి పనిచేశారు, దాంట్లో ఎంత కమిషన్లు వస్తున్నాయి అని మాట్లాడారు. ఒక చిన్న విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరికి వచ్చినప్పుడు మన నియోజకవర్గ సమన్వయకర్త గారైనటువంటి మా రామ్కుమార్ రెడ్డి అన్నగారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్టేట్లో ఎక్కడ లేని విధంగా సచివాలయానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. మరి 50 లక్షల రూపాయలు మంజూరు చేసిన తర్వాత సైడ్ కాలువలు, సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. మరి కాంట్రాక్టర్లు
కాంట్రాక్ట్ పాడుకొని తీసుకున్న తర్వాత ఆయన పని చేస్తే అప్పో చేసుకొని ₹1,00,00,000 వాళ్ళు తీసుకొచ్చి పని చేస్తే వాళ్ళ డబ్బులు ఆపి పెట్టేసి అలాగే ఉంచితే కరెక్ట్గా సరిపోతుందా? అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి లేదా? ఇది ఎట్లుందంటే పెన్షన్లకి కాంట్రాక్ట్లకు ముడి పెడతారు. అంటే ఈ 13,000 కోట్లు ఇస్తే స్టేట్ ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నభిన్నం అయిపోయిందంట. ఇక్కడ పంచడానికి డబ్బులు లేవంట. కానీ ఈరోజు అదే వినతిపత్రం ఇచ్చేటప్పుడు ఒక చిన్న విషయం ఆయన మర్చిపోయినట్టున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి ప్రభుత్వం వెళ్ళినా కూడా కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి ఉందనేది మరి ఆయన 2 మాటలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి ఆయన తెలియడం లేదంటే ఆశ్చర్యంగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందే ప్రకటించారు 3వ తేదీ నుంచి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి. మరి 3వ తేదీ నుంచి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందనే మాట ప్రకారమే రేపటి నుంచి పంపిణీ జరుగుతుంది. మరి ఈ లోపల ఆయన 13,000 కోట్ల రూపాయలు ఇచ్చారంటే మరి పోనీ మీరేమన్నా ఉచితంగా ₹1,00,00,000 పెట్టి రోడ్లు డ్రైన్లు వేసేసి బొమ్మనేమన్నా కూర్చుంటారా? మరి వెంకటగిరి మున్సిపాలిటీకి 7,000 కోట్లు వచ్చింది. 7,000 కోట్లు నువ్వు ఖర్చు పెట్టేసి బొమ్మను ఉంటావు, డబ్బులు తీసుకో ప్రభుత్వం దగ్గర నుంచి. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? కొద్దిగా ఆలోచించుకొని మాట్లాడాలి. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే బంగారుపేటలో చనిపోయినటువంటి మా చేనేత వర్గాలైనటువంటి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఒడిచెత్త వెంకటయ్య గారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్యాంకులన్నీ ఖాళీ అయిపోయినాయి, ఎక్కడ కూడా అమౌంట్ లేదు, దానికోసం తప్పుదారు పట్టిస్తున్నారు, మీకు ఇస్తామని చెప్పి ఇవ్వనే ఉందని చెప్పేసి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. దయచేసి ప్రజలు అవన్నీ నమ్మొద్దు. ప్రతి నెల 1వ తారీఖు అంతా మీకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఈ నెలలో ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది ఒకసారి ఆలోచించండి. ఎలక్షన్ కోడ్ పడి ఎలక్షన్ కమిషన్ చేతులకు వెళ్ళిపోయిన తర్వాత ప్రతిపక్షాలన్నీ కూడా వాటిని ఆపాలని చెప్పేసి, అంటే వాలంటరీ వెళితే అదొక ప్రచారంలాగా అవుతుందని వాలంటరీ దాకా ఇవ్వకూడదు, కేవలం మన సచివాలయ స్టాఫ్ వాళ్ళే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ఆంక్షలు పెట్టిన దానివల్ల పెన్షన్ ఆపారు తప్పనిచ్చి వేరే ఉద్దేశం అయితే లేదు. ఎప్పుడు ఖజానా ఖాళీ అవ్వండి, ఈ నెల మాత్రమే ఖజానా ఎందుకు ఖాళీ అయింది అనేది ఒకసారి మనం పునరాలోచించుకోవాలి. దయచేసి ప్రజలు లేకపోని అపోహలకి పోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందుతుంది. 6వ తారీఖు లోపల పెన్షన్ అందించే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు అదే తప్పుడు సమాచారం వల్ల ఒక వ్యక్తిని కోల్పోవడం జరిగింది. మనం బంగారుపేటలో ఈరోజు ఒక అతను హార్ట్ అటాక్తో చనిపోయారు. ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల మనుషుల్ని పోగొట్టడం అది వాళ్ళకి సమంజసంగా లేదు. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆపండి. ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అందుతుంది, ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతారు. భవిష్యత్తులో మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళీ సీఎం చేసుకుంటే ప్రతి పథకం కూడా ప్రజలకి అందుబాటులో చేరువలో ఉంటాయి. వాలంటరీ వ్యవస్థను ఆ రోజు విమర్శించిన వాళ్ళు ఈరోజు అదే వాలంటరీ లేకపోతే పెన్షన్ ఎంత పరిస్థితి వచ్చిందో ప్రజలందరూ కూడా గమనించాలి. వాలంటరీ అనేవాడు ప్రతి ఇంటికి పొద్దునే 5వ గంట కల్లా వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళకి పెన్షన్ ఇస్తూ వచ్చారు. గతంలో బిల్ కలెక్టర్లు కానివ్వండి, మిగతా మున్సిపల్ స్టాఫ్ కానివ్వండి, వాళ్ళ సిబ్బంది కూడా వాళ్ళు ఉదయం వెళ్తే సాయంత్రం దాకా ఎక్కడో చోట ఒక స్కూల్ దగ్గర లేదు ఒక అరుగు దగ్గర ఒక చెట్టు దగ్గర కూర్చుంటే సాయంత్రం దాకా ఉండి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికి కుదరక మరుసటి రోజున అని చెప్పేది. ఈ ఎండాకాలం వాళ్ళు అన్ని రోజులు తిరిగి వాళ్ళు ఇబ్బంది పడకుండా మన వాలంటీర్లు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఒక నెల కూడా ఆపిన దాఖలాలు అయితే లేవు. అవి ఒకసారి ప్రజలు గమనించాలి. ఈ నెలలో మాత్రమే ఇది ఎందుకు జరిగింది అనేది కూడా మనం ఆలోచించి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తప్పుడు సమాచారాలు నమ్మకుండా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మళ్ళీ వారిని సీఎంని చేసి ఇలాంటి అద్భుతమైన పథకాలు మనం అందుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి వృద్ధులు కానివ్వండి, అవ్వాతాతలు, అలాగే మన ఎవరైనా విడోస్ ఉంటే వాళ్ళకి విడోస్కి ఎట్ట పెన్షన్స్ ఇచ్చాము, వాలంటీర్స్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి అంతా రాసి ఇంటికే పింఛన్ ఎత్తుకు ఇచ్చే ఇది మనకుంది. అదే ఒకప్పట్లో విడో పింఛన్ తీసుకోవాలంటే ఎంతోమంది చేతులు తడిపి ఆడవాళ్ళు బయట పోలేక ఎంతో ఇబ్బందులు పడేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను పెట్టి ఈరోజు ఇళ్ళకే చేర్పిస్తున్నారు. అటువంటి జగనన్నకి అందరూ గమనిస్తున్నారు. ఈరోజు 2 రోజులుగా పింఛన్ లేదంటానే ఒక పెద్ద ఆయన చనిపోవడం జరిగింది మన ఊర్లో. కాబట్టి ఇదంతా
ఎవరో చేస్తున్న కుట్రల ద్వారా ఇలా జరిగింది. కానీ అన్న అండగా ఉంటాడు జగనన్న, మీకు పింఛన్లు వచ్చేటట్టు చేస్తాడు, చేయకుండా పోడు. అందరూ గమనించి మన జగనన్నకి అందరూ గమనించి ఓటు వేసి అందరూ మళ్ళా జగనన్న రావాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా పేరున వృద్ధులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9701643110. నెల్లూరు రోడ్, నాగమందిరం ఎదురుగా, వెంకటగిరి టౌన్. శరవణ భవ.